అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలులో అయితే రాజకీయం రంజుగా ఉంది. ఒంగోలు గిత్తలు దామచర్ల బాలినేని ఒకరి మీద ఒకరు కయ్యానికి కాలు దూవుకుంటున్నారు. ఈరోజు దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సందర్భంగా కూడా నాయుడుపాలెంలో జరిగినటువంటి కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ బాలినేని మీద కూడా భారీ విమర్శలు చేయటం జరిగింది. తాన మీద 32 కేసుల వరకు కూడా బాలినేని పెట్టాడని, ఇప్పుడు అధికారం పోయి 100 రోజులు కూడా గడవక ముందే అధికార దాహం కోసం కూడా జనసేన పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నాడని చెప్పి కూడా ఆయన విమర్శలు చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ మీద, కార్యకర్తల మీద, మహిళలని కూడా చూడకుండా అక్రమ కేసులు బనాయించి వారిని నానా ఇబ్బందులు పెట్టిన బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డిదని చెప్పి కూడా ఆయన విమర్శించడం జరిగింది. తాను బాలినేని ప్రణీత్ రెడ్డి చేసిన అక్రమాలను కూడా బయటకు తీస్తానని, జనసేనలో చేరినప్పటికీ కూడా ఎవరిని ఉపేక్షించేదే లేదని, తాను శాసిస్తే పవన్ కళ్యాణ్ కూడా బాలినేని కాపాడలేడని చెప్పి కూడా ఆయన విమర్శలు చేయటం జరిగింది. అయితే ఒంగోలు వచ్చినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్దన్కి స్ట్రాంగ్గా కూడా కౌంటర్ ఇవ్వటం జరిగింది. తాను ఎప్పుడో చంద్రబాబు నాయుడుకు తన మీద అక్రమాలు, ఆరోపణలు వస్తున్నాయని, వీటి మీద విచారణ చేయాలని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడికే తాను లేఖ పంపినట్లు కూడా, లేఖ రాసినట్లు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా తనపై ఆరోపణలు కావాలంటే విచారణ చేసుకోవాలని కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వటం అయితే జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని, దామచర్ల వీరిద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి అయితే నెలకొనడంతో కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యే పరిస్థితులు అయితే మనం ఒంగోలులో చూస్తూ ఉన్నాం. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో ఈ నెల 26వ తేదీన చేరేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఒంగోలులో కార్యకర్తలు తనకు ఉన్నటువంటి అభిమానులతో కూడా ఆయన నివాసంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని కూడా దానికి సిద్ధమవుతున్నారు. బాలినేని చేరికనైతే తెలుగుదేశం పార్టీ నేతలు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఒంగోలులో కూడా ఈ మధ్యకాలంలో ఫ్లెక్సీ వివాదం కూడా చర్చి సెంటర్లో బాలినేని అభిమానులు వేసినటువంటి ఫ్లెక్సీ కూడా వివాదాన్ని రాజుకోవడంతో ఒంగోలు గిత్తలుగా ఉన్నటువంటి దామచర్ల, బాలినేని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఒంగోలు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఒంగోలు నియోజకవర్గానికి ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా బాలినేని, దామచర్ల దానికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా ఒంగోలు రాజకీయం ఎటువైపు ఉంటుందోనని కూడా ప్రజలంతా అయితే ఆతురతగా ఎదురు చూస్తూ ఉన్నారు.